100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. అమెరికా అంటేనే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వారంలో కనీసం 2 నుంచి 3 ఇన్సిడెంట్స్ ఇట్లాంటివే మనం వింటూ ఉన్నాం. భారత సంతతికి చెందినటువంటి వాళ్ళు ఏదో ఒక దాంట్లో గాయపడ్డమో చనిపోవడమో, ఎక్కువ మటుకైతే చనిపోయిన సందర్భాలే మనకు కనిపిస్తున్నాయి. మొన్న రీసెంట్లీ ఒక 3 రోజుల కింద కూడా ఎల్బీ నగర్కి సంబంధించిన ఒక అబ్బాయి, ఆయన కూడా ఇట్లనే ప్రాణాలు కోల్పోయిండు. అంటే కోపం వస్తే చాలు గన్ తీసి ఫైరింగ్ చేయడం, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. అట్లా అయిపోయింది, అంత ఘోరంగా అయిపోయింది అమెరికా. తీరా చూస్తే ఇప్పుడు మళ్ళా మొన్న మనకు తెలిసి ఒక నెల క్రితం డలాస్లో కూడా ఇట్లాంటిదే జరిగింది. మోటల్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ మేనేజర్ని కోపంతోని నరికి చంపేసిండు, కత్తులతోని పొడిచి చంపేసిండు. ఆ నిందితుడు లొంగిపోయిండు కూడా, చంద్రమౌళి ఆయన పేరు వచ్చేసి. సో ఈ భారత సంతతికి చెందినటువంటి వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేసి ఇట్లా దాడులు జరుగుతున్నాయి అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు పీట్స్బర్గ్లో కూడా ఇట్లాంటి సంఘటన జరిగింది. మోటల్ బయట, అంటే భారత సంతతికి చెందినటువంటి రాకేష్ అనే వ్యక్తి, ఈయన సూరత్కి సంబంధించిన వ్యక్తి అనమాట. ఆయన ఒక మోటల్ నిర్వహిస్తున్నాడు. మన వాళ్ళు చాలామంది అక్కడ పోయి సెటిల్ అయిపోయి ఇట్లా కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకొని బాగానే సెటిల్ అయ్యారు. సో మోటల్ నిర్వహిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఒక 2 వ్యక్తులు గొడవ పడుతున్నారట. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు, గొడవ ఎందుకు పెట్టుకుంటున్నారు ఏంటి అని ఆ మోటల్కి సంబంధించిన యజమాని రాకేష్ అడిగిండు. అది నార్మల్గానే అడిగిండు, చాలా దూరం నుంచే అడిగినట్టున్నాడు. ఎందుకు, వై ఆర్ యూ ఫైటింగ్ అన్నట్టుగా అడిగిండు. వెంటనే ఈ స్టాన్లీ, ఈ గన్ పట్టుకొని వస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, స్టాన్లీ 37 సంవత్సరాలు, ఏం లేదు, ఏమీ మాట్లాడలేదు, వచ్చిండు. పాయింట్ బ్లాంక్లో ఈ రాకేష్ ఎప్పుడైతే అడిగిండో కాల్చిపడేసిండు, అంతే. అసలు ఒక్కసారిగా ఏం జరిగిందా అనేది కూడా అర్థమయ్యే లోపలనే జస్ట్ గన్ తీసుకొచ్చిండు, పాయింట్ బ్లాంక్లో కాల్చేసిండు, అంతే. ఇప్పుడు రాకేష్ స్పాట్లోనే చనిపోయాడు. తర్వాత పోలీసులకు సమాచారం అందించడం, తర్వాత స్పాట్లోకి చేరుకునే లోపలే ఈ స్టాన్లీ అనే వ్యక్తి ఎవరైతే కాల్చిండ్రో ఎస్కేప్ అయిపోయిండో ఆల్రెడీ అక్కడి నుంచి. 2 వారాల నుంచి అదే మోటల్లో, ఇప్పుడు రాకేష్ ఈ నిర్వహిస్తున్నటువంటి మోటల్లోనే 2 వారాల నుంచి ఉంటున్నాడు. అట్లాంటి వ్యక్తి, సరే 2 వారాల నుంచి ఉంటున్నటువంటి వ్యక్తి ఆ మోటల్ నిర్వహిస్తున్న వ్యక్తితోని కొంత ర్యాపో అయితే ఉంటుంది కదా. బయట గొడవ జరుగుతున్నది, ఆ చనువుతోని డెఫినెట్లీ అడుగుంటాడు. అడగంగానే ఏం చేసిండ్రు, ఇప్పుడు ఈయనను కాల్చిండు, పాయింట్ బ్లాంక్లో చనిపోయిండు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక యువతి మీద కాల్పులు కూడా జరిపినట్టు ఇప్పుడు పోలీసులు అయితే తేల్చిండ్రు. సో అమెరికాలో ఇట్లా గన్ కల్చర్ పెరిగిపోయింది. గన్ కల్చర్ పెరిగిపోవడమే కాదు, చాలామంది మన సంతతికి చెందినటువంటి వాళ్ళు, అంటే భారత్ సంతతికి చెందినటువంటి వాళ్ళు చాలామంది చనిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరిగినా సరే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చెప్పేది ఒకే ఒక మాట, అమ్మ ఎవరితోని మీరు గొడవ పడకండి అమ్మ, కొంచెం నెమ్మదిగానే ఉండండి, అసలు మీరు ఎవరి జోలికి వెళ్ళండి, ఎవరి జోలికి వెళ్ళకండి, ఎవరిని ఏమీ అనకండి, మీరు ఉండండి చాలు, వాళ్ళేమన్నా అన్నా సరే మీరు ఏమీ అనకుండా సైలెంట్గా వచ్చేయండి. ఇది మన వాళ్ళు అక్కడున్న పిల్లలకి చెప్తున్నటువంటి మాట. అయినా సరే ఇప్పుడు ఇక్కడ కూడా పాపం ఆయన ఏం అంటలేడు, అనకుండానే జస్ట్ ఎందుకు గొడవ పడుతున్నారు అని అడిగిండు, అంతే. అది కూడా అడగొద్దా, అది ఎంతెంత గట్టిగా అరుచుకుంటున్నారో అందుకని అడిగినట్టున్నాడు. ప్లస్ ఆ ఓనర్ అయినా, మోటల్కి సంబంధించిన ఓనర్, ఎవరన్నా వస్తారా గొడవ పడే మోటల్ దగ్గరికి? బిజినెస్ నిర్వహించే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది, చాలాసేపు చూసిన తర్వాతనే అడిగిండట. ఆ కోపంతో వచ్చిండు, పాయింట్ బ్లాంక్లో ఆయనను చంపిండు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి మీద కూడా కాల్పులు జరిపిండట. ఇప్పుడు ఆయన కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మొన్న చంద్రమౌళి చనిపోయినప్పుడు నెల క్రితము డొనాల్డ్ ట్రంప్ స్పందించిండు దాని మీద. లేదు, మేము అట్లా ఒప్పుకునేది లేదు, ఎవరైనా సరే మా దేశంలో ఉన్న వాళ్ళకి మేము సెక్యూరిటీ కూడా అంతే ఇదిగా ఇస్తాం, మేము ఆ నిందితుడిని పట్టుకుంటాం, కఠినంగా శిక్షిస్తాం అనేటువంటి మాట చెప్పిండు. మొన్న లాస్ట్ టైం నెల క్రితం జరిగింది. మళ్ళీ నెల తర్వాత ఇగో ఇది మొన్న 3 రోజుల క్రితం కూడా ఎల్బీ నగర్కి సంబంధించిన వ్యక్తి కూడా ఇట్లనే కాల్పులో చనిపోయాడు. సో ఇట్లా ఎన్ని మరణాలు జరిగితే ఎంత క్రైమ్ పెరుగుతుంది అమెరికాలో అనేది కూడా ఒక పెద్ద చర్చ. అసలు ఎంతవరకు సేఫ్టీగా ఉన్నారు మన పిల్లలు అనేది కూడా ఇంకో చర్చ.
సో ఇట్లా అమెరికాకు సంబంధించిన ఇన్సిడెంట్ జరిగినా వార్త వచ్చినా భయపడిపోయే సిచ్యువేషన్ వచ్చింది. సో ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ గతంలో ఉన్నాయి, లేవన్నట్టు కాదు, కానీ ఈ మధ్య కాలంలో చాలా విపరీతంగా పెరిగిపోయాయి అనేది కూడా చాలామంది చెప్తున్నటువంటి మాట. చూడాలి మరి దీని మీద రియల్లీ ఎంత కఠినంగా వ్యవహరించబోతున్నారు, ఈ గన్ కల్చర్ని ఎట్లా ఆపబోతున్నారు, అసలు విచ్చలవిడిగా గన్స్ ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారా ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. చూడాలి మరి ఈ ఇన్సిడెంట్స్ ఎప్పుడు ఆగుతాయో అనేది కూడా చూడాల్సిందే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి